brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సరైన హిట్ లేక 10 ఏళ్లు దాటిపోయింది. అయినా కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు ఆ యాక్షన్ హీరో. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అంటూ అన్ని జానర్స్ ట్రై చేస్తున్నా అవసరమైన విజయం మాత్రం రావట్లేదు. ఈ కొత్త సినిమాలతో అయినా ఆయన కోరుకున్న హిట్ వస్తుందా? ఇంతకీ ఆ దండయాత్ర చేస్తున్న హీరో ఎవరో తెలుసా? కొందరు హీరోలకు హిట్లు లేకపోయినా ఆఫర్స్ కు మాత్రం అస్సలు కొద ఉండదు. వాళ్లతో నిర్మాతలు సినిమాలు చేస్తూనే ఉంటారు. అలాంటి హీరోనే గోపీచంద్. అప్పుడెప్పుడో 2014లో వచ్చిన లౌక్యం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ హిట్ లేదు ఈ హీరోకు. గత ఏడాది వచ్చిన విశ్వంకు మంచి టాక్ వచ్చినా కోరుకున్న విజయం అందుకోలేదు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూనే ఉన్నారు గోపీచంద్. కానీ ఫలితం శూన్యం. వచ్చిన సినిమాలు వచ్చినట్టు అలా వెళ్లిపోతున్నాయి గానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. 10 ఏళ్లుగా హిట్ లేకపోయినా గోపీతో సినిమా కోసం పోటీ పడుతున్నారు మేకర్స్. తాజాగా 2 సినిమాలు ప్రకటించారు ఈ హీరో. అందులో ఒకటి సంకల్ప్ రెడ్డితో, మరొకటి కొత్త దర్శకుడు కుమార్తో. ఘాజీ తర్వాత సంకల్ప్ రెడ్డికి కూడా సరైన సక్సెస్ రాలేదు. గోపీచంద్తో ఓ పీరియాడిక్ డ్రామా చేస్తున్నారీనా. మరోవైపు ఇది సెట్స్ పై ఉండగానే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ వెల్లంకి అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు గోపి. ఈ సినిమా ఓపెనింగ్ తాజాగా జరిగింది. మొత్తానికి విశ్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా ఇప్పుడైతే గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు గోపీచంద్.